కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. జూన్ 6న పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిన జ్ఞానేశ్వరి ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటన జరిగి 11 రోజులు గడిచినా చిన్నారి జాడ ఏమాత్రం దొరకటం లేదు. ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినా అక్కడ ఎలాంటి జంతువుల తిరుగుబాటు గాని చిన్నారి ఆనవాళ్లు గాని లభించలేదని చెబుతున్నారు. మరోవైపు ఇది కిడ్నాప్ కేసు అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి పక్కా ఆధారం దొరకపోవటం కేసును మరింత జటిలం చేస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా ఈ మిస్సింగ్ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. జూన్ 6న పెంపుడు కుక్కతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిన జ్ఞానేశ్వరి ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఘటన జరిగి 11 రోజులు గడిచినా చిన్నారి జాడ ఏమాత్రం దొరకటం లేదు. ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినా అక్కడ ఎలాంటి జంతువుల తిరుగుబాటు గాని చిన్నారి ఆనవాళ్లు గాని లభించలేదని చెబుతున్నారు. మరోవైపు ఇది కిడ్నాప్ కేసు అయ్యే అవకాశం ఉందని అనుమానిస్తున్నా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి పక్కా ఆధారం దొరకపోవటం కేసును మరింత జటిలం చేస్తోంది. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా ఈ మిస్సింగ్ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లాలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో గత 10 రోజులు బట్టి కూడా పాప మిస్సింగ్ మిస్టరీగా మారిందని చెప్పొచ్చు. అటు ఏదైతే పెంపుడు ఉందో పెంపుడు కుక్క అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఈ రోజు ఏదైతే వైజాగ్ ల్యాబ్ పంపించారో ల్యాబ్ నిమిత్తం కూడా రిపోర్ట్ ఈ రోజు వచ్చే అవకాశం ఉన్నది. ఆ ఒత్తుకట్టు ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తంలో ఈ కుక్క ఫుడ్ పాయిజన్ అయిందా లేకపోతే ఎవరైనా కుట్టి చంపేస్తారనేది ఒక కీలక ఆధారం అయితే ఉన్నది. ఈ జాహ్నవి కేసులో ఒక కీలక ఆధారంగా ఉన్న కుక్క ఒకటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కుక్క పెంపుడు కుక్క ఈ పాపతో పాటు కొండ మీదకి వెళ్ళిందా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరన్నా ఎత్తుకెళ్లారా లేకపోతే గుప్త నిధుల కోసం లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి అమావాస్య వచ్చి 3 సంవత్సరాలకి కూడా అమావాస్య ఒకసారి వస్తుందా అమావాస్య ఎవరైనా నడవలికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు పిల్లల్ని కూడా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే మనం అనుకున్న తుని నియోజకవర్గం ఏరియా కొండ ప్రాంతం అంతా కాటన్ నందిరు అలా ఆ ఏరియా మొత్తం తీసుకుంటే ఆ మొత్తం కూడా క్షుద్ర పూజలు చేస్తుంటారు. క్షుద్ర పూజలు నేపథ్యంలో కూడా ఈ పాపను ఎత్తుకెళ్లే కోణంలో కూడా మొత్తం పోలీస్ యంత్రాంగం కూడా అటు ప్రసారం వెతికే పనిలో ఉన్నారు, సర్చింగ్ చేస్తారు. అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే తల్లిదండ్రులు కూడా మా పాప కూడా ఎక్కడ ఉన్నది ఏ కొండ చెలవని తినేస్తే కొండ చెలవ పాపను ఒకవేళ నిజంగా తినేస్తే కొండ మీద 3 రోజులు 2 రోజులు కూడా ఆ తినేసి ప్రదేశంలోనే ఉంటది. కానీ మొత్తం 12 బృందాలు కూడా ఆ 12 బృందాలు కూడా కొండను వెతికి బిట్టు ఎతుకుతున్నారు. ఎక్కడ కూడా పాప ఆచూకీ తెలిగిపోవడంతో పోలీసులు ఉన్న ఒక కోణంలో కూడా ఈ రిపోర్ట్ ఏదైతే పెంపుడు కుక్క ఉందో ఈ పెంపుడు కుక్క రిపోర్టు ఆధారంగానే ఈ రోజు ముందుకెళ్లే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జాహ్నవి కేసులో కీలకంగా ఉన్న పెంపుడు కుక్క అయితే ఈ కాసేపుల్లో రిపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తానికి మీద ఈ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ పాప విషయంలో సీరియస్ గా తీసుకోమన్నప్పటికీ కూడా ఈ హనుమాన్ టీం తో పాటు ఎస్ఆర్డీఎఫ్ మొత్తం 12 బృందాలుగా ఈ పాపనిచ్చే ప్రయత్నం చేస్తారు. ఒక పక్క తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులను కూడా విచారణ చేశారు కోణంలో విచారణ చేశారు చెప్పొచ్చు. అయితే విచారణ చేశారు అంటే తండ్రి గతంలో కారు విషయంలో అయితే ఒక సెటిల్మెంట్ అయితే ప్రతిపడి పోలీస్ స్టేషన్ లో జరిగింది. ఆ కోణంలో కూడా అలాంటిది ఏమీ కూడా నేను డిఎస్పీ మనతో మాట్లాడినప్పుడు డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. పెద్దప్పుడు డిఎస్పీ ఏదైతే ఉన్నారో కలెక్టర్ గారు మాట్లాడుతూ అలాంటి కోణంలో కూడా అలా కూడా దర్యాప్తు చేసాం. ఆ కోణంలో కూడా ఎటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ కూడా లేదన్నారు. చుట్టబంధువులు ఎవరైతే అక్కడ సిహెచ్ అగ్రహారం తుని నియోజకవర్గం సిహెచ్ అగ్రహారంలో ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చినా వాళ్ళు అప్డేట్ తీసుకుంటున్నారు. అంటే కొత్తగా ప్రాంతాల్లో ఆ ఏరియాలో ప్రాంతంలో ఎవరైనా కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ ద్వారా కూడా ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు జూన్ 6 తారీఖుని పెంపుడు కుక్కతో పాటు ఈ జాహ్నవి వెళ్ళిందో ఆ టైంలో ఎవరైతే కొత్త వాళ్ళు ఇచ్చారో కొత్త వాళ్ళు మొబైల్ ఆధారంగా కూడా ఆ సిగ్నల్ ఆధారంగా కూడా ఆ పాపను ఎతికే ప్రయత్నం చేస్తారు. మొత్తం అన్ని కోణాల్లో కూడా పాపను ఎతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి క్లూ ఇప్పుడు వరకు
పోలీసులకు సవాలుగా మారిందని చెప్పొచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.